ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ రాజకీయాల్లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. కొంతకాలంగా గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా సామాజిక కార్యక్రమాలు, ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థిర రాజకీయ ప్రస్థానంను ఏర్పరచుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆమె రాజకీయ ప్రస్థానం మరో అత్యున్నత స్థాయికి చేరిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. గాంధీనగర్లోని రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా తన కూతురుతో కలిసి హాజరయ్యినట్టుగా తెలుస్తోంది. రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కడం పట్ల ఆమె మద్దతుదారులు, రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోనూ రాణించడంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના માનનીય રાજપાલ શ્રી, ગુજરાતના પદનામિત મંત્રી શ્રી ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ రాజకీయాల్లో మరొక కీలక మైలురాయిని చేరుకున్నారు. గత కొంతకాలంగా గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా సామాజిక కార్యక్రమాలు, ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థిర రాజకీయ ప్రస్థానంను ఏర్పరచుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆమె రాజకీయ ప్రస్థానం మరో అత్యున్నత స్థాయికి చేరిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. గాంధీనగర్లోని రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా తన కూతురుతో కలిసి హాజరయ్యారు. రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కడం పట్ల ఆమె మద్దతుదారులు, రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోనూ రాణించడంపై ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి.